గైస్ వెల్కమ్ బ్యాక్ టు నిక్ సర్వీస్ క్రియేషన్. నేను ఇవాళ క్రిస్పీగా మంచి ప్రోటీన్ ఉన్న సోయా చంక్స్ అంటే మన మిల్ మేకర్ ఉంటాయి కదా, ఆ మీల్ మేకర్ తో కట్లెట్స్ తయారు చేస్తున్నాను అనమాట. ఇది చాలా క్రంచీగా ఉంటాయి, పిల్లలకి అందరికీ కూడా చాలా హెల్త్ కి చాలా మంచిది అనమాట. మంచి ప్రోటీన్ ఐటమ్. సో ఈ డిష్ ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ఫస్ట్ వాటర్ అయితే బాయిల్ చేసుకోవాలన్నమాట. నేను వాటర్ అయితే పెట్టేసుకున్నాను. వాటర్ ఇలా మరుగుతున్నాయి కదా, మనకి ఏ సైజ్ అయినా తీసుకోవచ్చు అనమాట. నా దగ్గర పెద్దవి ఉన్నాయి, సో నేను పెద్దవి అయితే తీసేసుకుంటున్నాను. ఒక్క ఉడుకు వచ్చిన తర్వాత దీన్ని మనం ఈ వాటర్ని వాష్ చేసుకుందాం. ఒక 2 minutes ఇలా కలుపుకుంటే ఒక పొంగు వచ్చింది కదా, వచ్చిన తర్వాత కట్టేసుకుని ఒక 5 minutes తర్వాత ఈ హాట్ వాటర్లోంచి తీసేసి గట్టిగా పిండేసుకుందాం. అవి చల్లారే లోపల మీ దగ్గర ఇలా వెజిటేబుల్ కట్టర్ ఏమైనా ఉంటే అందులో ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని, నేను తీసుకున్న క్వాంటిటీకి 1 కప్కి ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకుంటే సరిపోతుంది. వేసుకొని లేదు అంటే కనుక ఈ కట్టర్ లేకపోతే కనుక మిక్సీ జార్లో ఒక పల్స్ తీసుకున్నా కూడా సరిపోతుంది. ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని మనం క్రష్ చేసుకున్నాం కదా, ఇదంతా కూడా ఈ విధంగా కొంచెం ముద్దలాగా అయింది కదా, దీన్ని అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా వాటర్ తీసేసుకొని గట్టిగా పిండేసుకుందాం. వాటర్ చేసుకొని ఈ వాటర్ అంతా కూడా గట్టిగా పిండేసుకోవాలి. ఇలా వాటర్ మొత్తం వచ్చేసిన తర్వాత సేమ్ ఇందాక మనము కట్టర్లో వేసుకొని ఇలా చేసుకున్నాం కదా, సేమ్ ఇవి కూడా ఇలాగే. లేదు అంటే కనుక మిక్సీ జార్లో వేసేసుకొని ఒక పల్స్ తీసుకున్నా కూడా సరిపోతుంది. లేదంటే మీ దగ్గర చిన్న చిన్న సోయా చంక్స్ ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్, నేనైతే 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను ఈ క్వాంటిటీకి. కారం ఒక 2 స్పూన్స్, ధనియా పౌడర్ ఒక స్పూను యాడ్ చేసుకున్నాక చీజ్ ఇలా తురుముకోవాలి. ఒక స్లైస్ సరిపోతుంది చీజ్. ఇందులోనే ఒక 2 స్పూన్స్ బేసన్, నేను గరిటెతో వేస్తున్నాను కాబట్టి ఒక గరిటె వేసుకున్నాను. మీరు చిన్న స్పూన్ అయితే కనుక ఒక స్పూను సరిపోతుంది. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులో నీట్గా కడిగి కట్ చేసుకున్న కొత్తిమీర ఒక గుప్పెడు, మనకి మిక్స్ అన్నది ఈ విధంగా ఉండాలన్నమాట. గ్యాస్ ఆన్ చేసుకుని ఏదైనా మందపాటి కళాయిలాగా ఇలా కొంచెం హోల్ లేకుండా ఇలా తెల్లిగా ఉన్నది పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు, ఇది మనం షాలో ఫ్రై చేస్తామన్నమాట. నేను 6 to 7 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. చేతికి కొంచెం ఆయిల్ రాసుకోవాలి, ఇది వేడెక్కలేదు కాబట్టి కొంచెం రాసుకున్నాను నేను. ఈ టైప్లో కట్లెట్స్ లాగా అయితే చేసుకోవాలన్నమాట. అన్నీ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం ఆయిల్ కాగే లోపల. చూడండి, నేను ఈ విధంగా కట్లెట్స్ అయితే చేసేసుకున్నాను కదా. ఇంకొక ప్లేట్లో బ్రెడ్ క్రమ్స్ కూడా తీసుకోవాలన్నమాట. తీసుకొని ఒక్కొక్క కబాబ్ని ఇలా స్లోగా తీసుకొని చేత్తో ఇలా కొంచెం 2 sides కూడా ఒక్కసారి బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసుకొని స్లోగా ఈ ఆయిల్లో పెట్టేసుకోవటమేను. లో ఫ్లేమ్లో 2 sides కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది డైరెక్ట్ మనం చేసుకుంటా కూడా ఇలా గ్రమ్స్లో ఇలా డిప్ చేసుకుని కూడా వేసేసుకోవచ్చు.
సైడ్ ఫ్రై అయిపోయింది అనుకుంటే కనుక సెకండ్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. సెకండ్ సైడ్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. చూసుకుంటే అది చూడండి, ఈ విధంగా వచ్చింది అనుకున్నాక తీసేసుకోవాలి. నేను ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుంటా. క్రంచీగా సోయా కట్లెట్స్ అయితే రెడీ అయిపోయినాయి అనమాట. చాలా క్రిస్పీగా ఉంటాయి చూడండి. అండ్ టమాటా సాస్తో అయితే నేను సర్వ్ చేస్తున్నాను అనమాట. ఈ డిష్ మీరు కూడా తయారు చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు కనుక ఫస్ట్ మీకు నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త డిషెస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.